నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. ఒక సంఘటన నన్ను చాలా బాధకు గురిచేసింది. అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, తను చేసే పనులు బట్టి 10 మంది అనుసరించే విధంగా, న్యాయం చేసే విధంగా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వీడియో నన్నే కాదు, రాష్ట్రం అంతా కూడా ప్రజల్ని కలిచివేస్తుంది. ఆయన ఎప్పుడు నీతి, నిజాయితీ, నిబద్ధత అంటూ మాట్లాడతారు కదా. సో అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాము. సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడిపోయిన వీడియో ఈరోజు హల్చల్ అవుతుంది. ఆ రోజు ఆయన ఏం చెప్పారు నాకు తెలియదు అన్నారు. ఎవరో ఒక కాన్వాయ్ ఆయనతో పాటు వచ్చిన వెనక కారులో వాళ్ళ వల్ల అయింది అన్నారు. నిర్దాక్షిణంగా ఆయన కారు కింద ఒక వృద్ధుడు పడిపోతే కనీసం ఆయనకి సాయం చేయాల్సింది పోయి ఆ మనిషిని తీసుకెళ్ళి ఒక తుప్పల్లో పడేసి హ్యాపీగా వాళ్ళు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పోనీ ర్యాలీ అయినా ఎవరి కోసం వెళ్ళారు? ఎవరైనా దేశ రక్షణ కోసం పాటుపడి మృతి చెందిన వాళ్ళ కోసమో అంటే కాదు. బెట్టింగ్ వేసి డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకునే వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఎలా చూడాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రీసెంట్గా ఒక మహిళకి ఏదో సమస్య వస్తే ఆయన దారిలో వెళ్తూ దాన్ని గమనించి కాన్వాయ్ ఆపి ఆయన కార్లలో ఒక కార్ ఇచ్చి హాస్పిటల్కి పంపించారు. ఈ వీడియోని మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా తిప్పి ప్లే చేసింది. మరి ఈరోజు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మీరేనా ఒక ఎవరైతే బెట్టింగ్ రాజా దగ్గరికి వెళ్ళారో, ఆ విగ్రహావిష్కరణకి వెళ్ళారో, ఆ సందర్భంలో ఒక అన్యం పుణ్యం తెలియని ఒక వృద్ధుడు చనిపోతే తీసుకెళ్ళి పక్కన అట్లా పడేసి హ్యాపీగా మీరు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎలా చూడాలి? ఈరోజు ఈ సంఘటన విన్నాక చూశాక ఎంత బాధ కలిగిందో అది చెప్పలేని విషయం. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సింగయ్య వీడియో చూసే ఉంటారు మీరు ఇప్పుడు. కానీ అంటే ఆయన చెప్తూ ఉంటారు, పోనీ ఎవరైతే ఏంటి చనిపోయిన వ్యక్తిని పరామర్శకు వెళ్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నప్పుడు, గాయపడినప్పుడు అట్లా పడేసి వెళ్ళిపోవడం అనేది ఎలా చూడాలి? ఇప్పుడు ఈ దుర్ఘటన వెనక దుర్ఘటన విశ్లేషించాలంటే ఇందులో అనేక కోణాలు ఉన్నాయండి. మానవీయ కోణం, బాధ్యత, అడ్మినిస్ట్రేషను, రాజకీయం, ఇలాగ అనేక కోణాల్లో దీన్ని విశ్లేషించాలి. మానవీయ కోణం అంటే మానవత్వం. మీరైనా, నేనైనా, లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, లేదా దేశానికి ప్రధానమంత్రి అయినా, తను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృత్యువాత పడితే అతను మృత్యువాత చనిపోకముందు గిలగల్లాడుతూ ఉన్నప్పుడు అతను ప్రవర్తించవలసిన విధానం ఏంటి? మనకు సంబంధం లేకపోయినా రోడ్డు మీద ఎవరన్నా, సపోజ్ మనకి ఎప్పుడైనా స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మనం పడిపోతే గబక్కన 10 మంది వచ్చి నీళ్ళు ఇచ్చి ఒక పక్కన కూర్చోబెడతారు, తీసుకెళ్ళవునా కదా. ఇప్పుడు ఒకసారి మా మనవరాలను ఎక్కించుకుని నేను హోండా యాక్టివా మీద వెళ్ళాను 2020లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు ఎలా స్పందిస్తారనే మానవత్వం, సమాజం. నా బండికి స్టార్టింగ్ లేదు, అంటే కిక్ కొట్టాలి. హోండా యాక్టివాకి బటన్ నొక్కితే అయిపోద్ది, కానీ ఎందుకో చెడిపోయింది. కిక్ కొట్టి స్టార్ట్ చేస్తాం. ఆ అమ్మాయి ఎదురు కూర్చుంది, మా మనవరాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. ఒక చోట పువ్వులు కొన్నాం, ఇంకో చోట అరటిపళ్ళు కొన్నాను, తీసి కింద కవర్లో పెడతా ముందుని. ఈ లోలు అది యాక్సిలేటర్ తిప్పేసింది. అయ్యో, యాక్సిలేటర్ తిప్పేసి గట్టిగా పట్టేసుకుంది, భయం వేసి. అది గాలిలో వేసిపోయింది హోండా యాక్టివా. చిన్న పిల్ల, 4 ఏళ్ళ పిల్ల, నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్ల. నేను నా పర్సనాలిటీ చూసాక ఎలాగ ఆపగలను? అయినా సరే ఇక్కడ మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేసి ఆపలేక ఆ పిల్లలకి ఏం అవ్వకుండా పోతానని చెప్పి ఆ పిల్లల్ని పట్టుకుని వదిలేశాను. నా చెయ్యి ఇరిగిపోయింది అంతే. అంతకన్నా ప్రమాదం. ఆ పిల్ల కొంచెం కొట్టుకుపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆగి మమ్మల్ని లేవదీసి ఒక పక్కన కూర్చోబెట్టి, ఒక అతను మనకు అసలు సంబంధం లేదు, ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఒక 20 రూపాయలు అంతా ఖర్చు పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి నా మొఖం కడుక్కోమని, పిల్లకి మొఖం కడిగి నాకు మంచినీళ్ళు ఇచ్చి నా బండి మీద పని చేస్తాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దాని పని చేసేసి మళ్ళీ మెదలకుండా కూర్చుంది. దాని మీద తీసుకెళ్ళి మా ఇంటికాడ దింపారు. అతని పేరు కనుక్కోవడం మర్చిపోయి ఈ చేతి నొప్పిలోను, ఆ పిల్ల ఏడుపులో, ఆ గోల్లో పడి. అంటే మనకు సంబంధం లేని వ్యక్తులు దారిని పోయే దానయ్యలా అనుకోవచ్చు. మానవత్వంతో, సమాజం పట్ల బాధ్యతతో ఒక మనిషిగా స్పందించారు. ఇలాగా ప్రతి చోట స్పందిస్తారు. నేను అనేక సార్లు చూశాను. రోడ్డు మీద వెళ్తుంటే గబక్కన ఉన్న బండి మీద పెద్ద వృద్ధులు పడిపోయినా, కుర్రోళ్ళు పడిపోయినా, ఎవరు పడిపోయినా 10 మంది ఆగి వాళ్ళని శుశ్రూష చేస్తారు. వాళ్ళ ప్రాథమిక చికిత్సలు కూడా చేస్తారు ఇమీడియట్గా. అంతకన్నా ప్రమాదం అయితే 108కి పిలుస్తారు. ఇతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, పార్టీకి అధ్యక్షుడు, ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అతనే కదా. ఇలాంటి పరిస్థితుల్లో అతను కారు కింద పడటం అతను తప్పు కాకపోవచ్చు.
ఆ డ్రైవర్కి గుర్తింపు వచ్చింది, చాలా మంది చెప్పారు కారు కింద పడిపోయాడని. అతను తీసి పక్కన పడేశారు. అయినా సరే అతను కనీసం దిగి అతను హాస్పిటల్ చేర్చమని చేయాలి. ఇతను ఎందుకు చేయాలంటున్నానంటే, గతంలో ఇతనిలాగే 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా లేకపోతే ఇంకో నాయకుడు ఎవరైనా సరే ఇలాంటి జరిగినట్టు దారిని పోతే కూడా ఆగి చేయించారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో కానీ ఉత్తరాంధ్రలో పర్యటనప్పుడు తిరిగి వస్తున్నప్పుడు కానీ రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ చూసి ఆయన క్యాన్వాన్కి ఇచ్చి పంపించాడు. కందుకూరులో అయితే ఆయన అభిమానులు చనిపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళందరి పని చూసాడు ఫస్ట్. ఇది మినిమం కామన్ సెన్స్, హ్యూమానిటీ, కనీస మానవత, నీ బాధ్యత. ఇది హిట్ అండ్ రన్ కింద వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాకు ఏసీటీ మాకు సంబంధం ఏంటంట, ఖచ్చితంగా నువ్వు కారు కొట్టేసి డ్రైవర్ పనాయి అన్నట్టు అనమాట. ఇది విల్ఫుల్ క్రైమ్, ఇది నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్టు నువ్వు. ఇది నీకు అక్కడ పర్మిషన్ ఎంత ఉంది, దాని నియమ నిబంధనలు అతిక్రమించి నువ్వు వచ్చావు అక్కడికి. వచ్చిన తర్వాత ఆ దుర్ఘటన జరిగింది, 2 చనిపోయారు పైగా. దానికి బాధ్యుడు పూర్తిగా అతనే. మన పుష్పకి మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదా? అక్కడ అతని బాధ్యత అందులో 10% కూడా లేదు. ఇక్కడ ఇతను 100%, 110% ఉంది ఇతనికి. అంటే అంబటి రాంబాబు ఒక మాట అంటున్నారు సార్, ఇది ఏఐ వీడియో అని. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు, డ్రైవర్ మీద కదా కేసు పెట్టాలి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు పెట్టావని అడిగారు సార్. అంటే ఇప్పుడు మీకు చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి ఆ డ్రైవర్ మీద కేసు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారు. మీరు బ్యారికేడ్లు తొలగించుకొచ్చిన విడుదల రజనీ గారి మీద, సుబ్బారెడ్డి మీద, అంబటి రాంబాబు మీద, అంబటి రాంబాబు తమ్ముడి మీద కూడా పెడతారు కేసు. ఈ దుర్ఘటనకి ప్రమాదానికి కారకులని మీ అందరి మీద కేసు పెడతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒకటి అనలేదు, జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి కాదు, బాడీ డబ్బులు అది డూప్ అనలేదు, ఇంకా నయ్యం. కానీ వీడియో అన్నారు, అదే అది అన్నారు కానీ ఇది అనలేదు, ఇంకా నయ్యం అంటున్నాను నేను. ఇప్పుడు మా బాడీ డబ్బులు డూప్ అంటే మనం ఎక్కడ పట్టుకుంటామండి. ఇప్పుడు అంటే ఇప్పుడు పోర్షన్కి పంపించి ఇది కాదని చెప్పి నిరూపించవచ్చు. బాడీ డబ్బులు అన్నారు ఇంకో, ఇప్పుడు వెళ్ళిపోయాడు ఇంటికి, నేనే ఒరిజినల్ బాడీ డబ్బులు ఎక్కడికో పారిపోయాడు అంటాడు. ఏం చెప్తుంది, మీరు ఎక్కడ పట్టుకుంటారంటే అటు దొరకలేనివాడు అలా దొరకడు కదా. ఇంకా అది అనలేదు, చాలా సంతోషం. ఒకటండి, ప్రజలకు ఇప్పుడు మనం మీరు నేను కాదు, ప్రజలు కూడా కాదు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలిసి ఓడిచ్చారు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ బయటకు వచ్చి అతను జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఈ జరిగిందాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, రేపొద్దున్న ఇదే ప్రమాదం నీకు ఎదురైనప్పుడు నువ్వు ఇలా దిక్కులేనుగా చావు చేస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకనే ఒళ్ళు తెలియకుండా ఏ పార్టీ వాడైనా సరే గొడ్లోడు తీసుకుని రాజకీయ నాయకుల వెనకాల తొక్కిసలాట్లో కట్టి వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. నీ మద్దతు ఇవ్వు. పోలీస్ పర్మిషన్ ఉందా లేదా, అక్కడ సౌకర్యాలు ఉన్నా లేదా, వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా చూసుకుని మాత్రమే పోవాలి. ఇది ఒక ఆలోచన వచ్చింది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా డిఫెన్స్లో పడింది. దాన్ని కవరప్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా మొగండి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మాట్లాడతారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఇది ఒక కోణం. 2, అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా యంత్రాంగం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు అతను పర్మిషన్ ఇచ్చారు, నియమ నిబంధనలకు అతిక్రమించినప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ ఆపాలి. అదే మాట చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, నియమాలనే అధిగమించి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు నేను మమ్మల్ని ఎందుకు ఆపలేదని అడుగుతున్నారు. క్వశ్చన్ చేస్తున్నారు కదా, మనం అదే క్వశ్చన్ చేస్తున్నాం, ఎందుకు ఆపలేదు? నువ్వు ఆపకపోబట్టే కదా. పైగా తప్పుడు సమాచారం, ఆ కారు కాదు వేరే కారు అని చెప్పి. దీనికి పోలీసులు కూడా ఒక మాట చెప్పారు. అదే పోలీస్ మాట చెప్పాడు. తప్పుడు సమాచారం అంటే అదే. ఇప్పుడు ఎస్పీ గారికి తప్పుడు సమాచారం అందించాడు. మీరు అక్కడ ఆపాల్సింది ఆపలేదు సరిగదా, తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన నోట్లోంచి ఆ స్టేట్మెంట్ ఇప్పించారు. ఇదంతా వైఫల్యం కదా, యంత్రాంగం అటర్ ఫెయిల్యూర్. వీళ్ళు అటర్ ఫెయిల్యూర్ దీని ఒక్కతోటే మొదలవలా. పోలీసులు గుడ్లోడు తీస్తాను, మధుసూదన్ రావు ఇలాగంటాం, లేకపోతే ఆయన అక్కడ సుబ్బారాయుడు అని మాట్లాడి ఎస్పీ గారిని, చాలా అత్యంత నిజాయితీ పడిన ఆఫీసర్ అతను, తిరుపతి ఎస్పీ. వీళ్ళను పేరేటి నీ గొడవలు తీస్తాను, రిటైర్ అయిపోయినా కానీ లాక్కొస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఆ సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నారంటే, మీరు సగం మంది 300 మంది జగన్ బూట్లు అవుతానికి అలవాటు పడ్డారు మీరు అంతా. మిమ్మల్ని ఎలా అనాలంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే పోలీస్, ఏపీ పోలీస్ అంటే ఎంత గర్వం అంటే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు ఇలాగ మీరు అసలు మిమ్మల్ని చూస్తే అసహ్యమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. జగన్ లాంటి దొంగోడికి, అత్యంత క్రూరుడికి, ఫ్యాక్షనిస్ట్కి, మర్డర్లు హత్యలు చేసినోడికి, నరాంతకుడికి మీరు మద్దతు ఇస్తున్నారా? మీ చదువు చట్టుబడులు అయిపోయిందా? ఇది కదా వరస్ట్ సినారియో. ఇదొకటి. పాలకపక్షం ఇప్పుడు తపస్సు చేస్తున్నప్పుడు ఇవి ఉంటాయి కదా, తులసి పూస దండ, రుద్రాక్ష దండ, ఓం నమ శివాయ ఒకటి మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, అలా చేస్తున్నారు వాళ్ళు. 3-4 రోజుల తర్వాత ఇప్పుడు దాకా వాళ్ళకి సమాచారం లేకపోతే, సోషల్ మీడియా ప్రెజర్ లేకపోతే, ఆ వీడియో బయట రాలేకపోతే దానికి పెట్టిద్దరు కదా అలాగా. 4 రోజులు మీకు ఏం సమాచారం? పాలక పక్షానికి, ప్రభుత్వ పెద్దలకి
మీకేం సమాచారం అయితే మీ యంత్రాంగం మీద మీకు పట్టు ఉందా లేదా, అంటే మిమ్మల్ని పరిపాలన మీరు బ్రహ్మాండం చేస్తున్నారా, ఏంటి సంక్షేమం ఇంటికి పెట్టుకుని ఇస్తున్నారు, అన్నం కలిపి పెట్టేస్తున్నారు, టీలు కాఫీ టీలు పెట్టిస్తున్నారు వాళ్ళందరికీ, తల్లికి వందనం వేస్తారు వాళ్ళు భలే భలేగా తీసేసుకుని ఫోన్లు కట్టుకుని వేసుకుంటున్నారు. రేపు మాపో రైతుకి అన్నదాత సుఖీబాబు వేస్తారు, సిలిండర్లు ఇచ్చేసారు, రోడ్లు బ్రహ్మాండంగా బొక్కలు పూర్తి చేశారు, రోడ్లే వేస్తున్నారు, డిఎస్సీ వేస్తారు, కాగ్నిజెంట్ అని టీసీఎస్ అని ఇవన్నీ వచ్చేస్తాయి, మంచి టక్కలు చేసుకుని టైల్ కట్టుకుని వెళ్ళిపోతారు ఉద్యోగాలకి. ఇవన్నీ ఒక ఎత్తి అయితే అందులో మీకు 100కి 200 మార్కులు వస్తే ఇందులో 0, అటర్ ఫెయిల్యూర్, డిజాస్టర్. ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డిని అదుపు చేయడంలోనూ ఈ పావులు అన్నట్లు పట్టుకోవడంలో మీరు డిజాస్టర్. రాజకీయం, అసలు రాజకీయం ఏది మీ దగ్గర? అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తాడో తెలుసా అండి, ఆ పాస్టర్ ప్రైవేట్ చచ్చిపోతే అది ఏం చేశాడు, హర్ష కుమార్కి ఏం పని, అక్కడ రీకన్స్ట్రక్షన్ ఇలాంటివన్నీ ఏమి పని లేక ఖాళీ కూర్చున్నాడు ప్రైవేట్లోనే. అతను వచ్చి ఇది మడ్రే అంటే అంతా బాబు అని చెప్పేసి మెల్లగా అన్ని వివరాలు చెప్పారు, సిగ్గు లేకుండా వెళ్ళా. ఏంటి మాట్లాడి పెడేయమని నేను పెక్క అన్ని వివరాలు చెప్పినా కానీ ఇంకా మాట్లాడి రేపో మాపో ఏదో మీటింగ్ అంటాడు మళ్ళీ. తలకు 5 రూపాయలు 10 రూపాయలు ఏమన్నా 5 లక్షలు కావాలి పబ్లిక్కి. మరి సింగయ్య విషయంలో ఎందుకు స్పందించలేదు వాళ్ళు కానీ తాడేపల్లి సింహాలు ఉన్నాయి అయ్యి వీళ్ళు ఎందుకు మాట్లాడతాడు, ఇతను దళితుడు కాదా చనిపోయిన అతను, వీళ్ళకేం రాజకీయం తెలుసు ఈ పాలకపక్షానికి. మందకృష్ణ మాది గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా చనిపోతే ఇతని మీద ఈ వారు రెడీగా చేయించాలి, అతని చేత అతను రావాలి బయటికి. ఈ విషయం తెలప జగన్మోహన్ రెడ్డి బయటకు రాకపోతే ఇతను అరెస్ట్ చేయాలి, అతను ఊరే చేయాలని చెప్పేసి ధర్నాలు చేసేయాలి. అతను ఎందుకు చేయట్లేదు, రాజకీయం కూడా చేయట్లేదు. మీరు అభివృద్ధి సంక్షేమం 100కి 200 మార్కులు అసలు తిరగలేదు. అది కాదు ఎవరు కోరుకుంటే బాబు ఈ పోవండి బాబు అంటున్నారు. ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, లోపల అంతానే అద్దాల గది ఉంది, మంచి సోఫాలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ నిండా పళ్ళు, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, బత్తాయి, నారింజ అన్నీ ఉన్నాయి, జ్యూసులు ఉన్నాయి. కానీ 2 పాములు తిరుగుతున్నాయి అక్కడ అన్నారు. వెళ్తారా లోపలికి మీరు? మరి అక్కడ ఉంటారా, ఇంట్లో నివాసం ఉంటారా? ఇవన్నీ ఒక ఎత్తి అయితే బ్రహ్మాండమైన గది ఉంది, శుభ్రంగా అన్ని భోజనాలు, గదిలోంచి బయట రావట్లేదు మీరు, మీకు అన్నం కూడా కలిపెట్టేస్తారు, మీకు ఆ స్వర్గ సౌఖ్యాలు ఉంటాయి అందులో. కానీ కొండశీల ఒకటి పాడతాం మీ పక్కలో అంటే ఎలా ఉంటుంది మీకు? అదే చేస్తున్నాడు బాబు గారు ఒకటి. ఈ పాముని రక్త పెంజర్ని ఈ రక్త తర్పణం చేసి రక్తదాహంతో తహతహలాడిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అలా వదిలేసిండే మీకేం ఆనందం ఉంటుంది? మీరు చేసిన దానికి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు, విష ప్రచారాలు చేస్తారు, పేపర్లో కూర్చొని రాస్తారు, టీవీలో కూర్చుని ఒక ప్రాంతాన్ని వేసిలు అంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ గ్యాంగ్ చూసారు అలాగొచ్చారా? ఒక మాజీ ఆర్టీఐ కమిషనర్ వచ్చి నవ్వితేనే అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. అలాంటి ఒకడు కూడా మీకు ఎంత లేడు అంటే మీ పని అయిపోయిన తర్వాత తను వదిలేస్తారు. అందుకు మీ అయిపోయిన ఎవడ మాట్లాడతలేదు. ఇప్పుడు మీకోసం 5 ఏళ్ళు పోరాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరేం పట్టించుకున్నారు? మీకోసం ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు దోలెక్కిన వాళ్ళు మాట్లాడతాం, అది వేరే కదా. వాళ్ళు పొట్లం జీళ్ళు ఖజ్జూరం కలిపి పొట్లం ఇచ్చేస్తారు వాళ్ళకి. ఆ సమయం వచ్చినట్టు స్లీపర్ సెల్స్ అందరూ బయటకు అరుణ్ కుమార్ వస్తాడు, ఇంకొక ఆయన మాజీ ఆర్టీ కమిషనర్ వస్తాడు, దేవులపల్లి అమర వస్తాడు. వీళ్ళు కాకుండా గ్యాంగుల కింద గుంపుల కింద బారుల కింద వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్న మీ ఆ పేడ్ ఛానల్స్, మెరుగైన సమాజం పేరుతో మురుగు ప్రవహించే ఛానల్స్ ఇవన్నీ వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. మీరు ఏమి చేస్తే ఉపయోగం ఉంటుంది మహాశయ? మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోదా? మీ కష్టం, మీ శ్రమ, మీ తెలివితేటలో ఈ రాష్ట్రం పట్ల మీ తపన, మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఏం గింజుకుంటే పిల్లి మొగలేసి కూడా వీళ్ళని రాష్ట్రాన్ని మీరు దారిలో పెట్టగలరా? మేము రాజకీయం చెయ్యము అంటే కుదరదు. అవతరుడు ఎలాంటి వాడు? చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు మన జాతికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మనందరికీ మధ్యతరగతి ముఖంలో మందహాసాన్ని చూపించిన వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచి వాళ్ళకి ఒక వేదికగా మారి సామాజిక విప్లవం సృష్టించిన వ్యక్తులు వీళ్ళు. ఒక బజ్జ దొంగ, బందిపోటు దొంగ, దండుపాళ్ళు బ్యాచి వాళ్ళ దాంట్లో గిలగిలా కొట్టుకుంటుంటే ఆ శ్లేషంలో పడి ఎలా చెప్పాలి, ఏం చెప్తే ఏం బాధ వస్తుంది? వాళ్ళని కించపరచకుండా చెప్పాలంటే చాలా కష్టం, భాష దొరకట్లేదు కదా. అంతేగా, నీకంటూ కొంతమందిని ఉండాలి కదా. లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు, ఫ్యూచర్ ఉన్నాడు, విశ్వగురు ప్రధాని మోడీ గారు కూడా పొగుడుతున్నాడు ఆయన్ని. ఇంట్లో ఈగల మోత, బయట పలకి మోత ఉండకూడదు, ఇంటికి ఇనపశీల, బయటికి బంగారు శీల కింద ఉండకూడదు. నీ కొంపను సరిదిద్దాలా, నీ మనుషులు నువ్వు కాపాడుకోవాలా. జగన్ కోసం పీకోసేసుకుంటున్నారా? జగన్ కోసం కారు కింద అడిపోయి కూడా పర్లేదు అంటున్నారు. నీ కోసం అలాంటి వాళ్ళు కావాలి. ఇంతకన్నా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.